హుషార్. ఇప్పటికే ఎండలకు మాడు పగిలిపోతోంది. అయితే ఇంకో 3 రోజులు మరింత అలర్ట్ గా ఉండాల్సిందే. ఎందుకో డీటెయిల్ గా చూద్దామా? తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 3 రోజులు ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ విభాగం. ఉత్తర తెలంగాణలో రేపటి నుండి మరింత పెరుగుతాయి ఉష్ణోగ్రతలు. రాగల వారం రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణాలేంటి? రాగల వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఎలా ఉండబోతున్నాయి? దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ శ్రవణ్ వాతావరణ శాఖ కేంద్రం నుండి రిపోర్ట్ చేస్తారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అక్కడ 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవబోతున్నాయి. పరిస్థితి గురించి మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఏ జిల్లాలో ఏ రోజుల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు? లాస్ట్ 2 డేస్ బట్టి మనకి టెంపరేచర్స్ గ్రాడ్యువల్గా అన్ని డిస్ట్రిక్ట్లోనూ పెరగడం ప్రారంభించే మనకి 15వ తారీఖు నుంచి ముఖ్యంగా నార్త్ తెలంగాణలో ఈ టెంపరేచర్స్ 45 డిగ్రీస్ దాటే అవకాశం ఉంది. సో ఈ 45 డిగ్రీస్ దాటినా కూడా మనం హీట్ వేవ్గా పరిగణిస్తాం. హీట్ వేవ్కి మనం 2 క్రైటీరియా ఏంటంటే, ఒకటి 40 డిగ్రీలు పైగా ఒక ప్రాంతంలో టెంపరేచర్లు ఉండి ఆ ప్రాంతం యొక్క లాంగ్ యావరేజ్ టెంపరేచర్ కంటా 4.5 డిగ్రీస్ ఎక్కువగా ఉన్నట్టయితే హీట్ వేవ్ కింద ప్రకటిస్తాం. లేదంటే 45 డిగ్రీలు దాటినా కూడా హీట్ వేవే. సో ఈ ప్రాంతంలో ప్రస్తుతం నార్మల్ కంటా 4.5 డిగ్రీస్ దాటనప్పటికీ 45 డిగ్రీలు దాటి టెంపరేచర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నందున మనం ఆదిలాబాద్, కొమరం భీం, నిర్మల్, మంచిర్యాల ప్రాంతంలో ఈ నెల 15వ తారీఖున రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. 16వ తారీఖు వచ్చినట్టయితే నార్త్ తెలంగాణలోని మరిన్ని జిల్లాలు ఆదిలాబాద్, కొమరం భీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల ప్రాంతంలో కూడా ఈ హీట్ వేవ్ అంటే 45 డిగ్రీలు పైబడి టెంపరేచర్లు ఉండే అవకాశం ఉండగా, రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా 41 డిగ్రీలు దాటి, ఇంక్లూడింగ్ సిటీ ఆఫ్ హైదరాబాద్లోని 3 జిల్లాల్లో కూడా 41 డిగ్రీలు దాటి టెంపరేచర్లు రికార్డ్ అయ్యే అవకాశం ఉన్నందున మనం 16, 17 తారీఖులు నార్త్ తెలంగాణలో రెడ్ అలర్ట్, రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. 16, 17 తర్వాత కూడా ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయి, కొంచెం క్రమంగా తగ్గుతాయి, ఎలా ఉండదు? మరొక 2 రోజుల పాటు అంటే ఇంచుమించు 20వ తారీఖు వరకు కూడా ఈ రైజు ఉండే అవకాశం ఉంది. సో దీని గురించి మనం 5 డే రిపోర్ట్ ముందు 5 డేస్కి వార్నింగ్ ఇస్తుంటాము. సో ఇది కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంది 20వ తారీఖు వరకు. ఈ 18, 19 తారీఖుల్లో ఉత్తర తెలంగాణలోని మరిన్ని జిల్లాలు కూడా ఇందులోకి యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. వర్షాభావ పరిస్థితులు ఏమైనా ఉంటాయా? వర్షాలు కురిసే అవకాశం ఉంటుందా? వర్షాలు ప్రస్తుతం మనం లాస్ట్ వీక్ చూసాము, మనం కొంచెం వర్షాలు పడే సిచ్యుయేషన్ ఉంది. అయితే ఆ సిచ్యుయేషన్ ఇప్పుడు బలహీనపడినప్పటికీ రాగల 2-3 రోజుల్లో స్వల్పంగా మనకి తూర్పు జిల్లాలో ఒక భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ ప్రాంతంలో కొద్దిపాటి జల్లులు పడే అవకాశమే ఉంది. మిగిలిన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ రాగల 5-6 రోజులు కూడా ఇంచుమించుగా పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉంది. అన్ని ప్రభుత్వ వర్గాలకు అలర్ట్ జారీ చేయడం జరిగింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. విత్ కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రవణ్, TV9 మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, హైదరాబాద్.